రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. నల్గొండ 2వ అదనపు సెషన్ ఎస్వి కోర్టు ఈ నెల 10న తుది తీర్పు వెలువడించింది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు చేశారు. మారుతీరావుతో సహా మొత్తం 8 నిందితులపై కేసు నమోదు చేశారు. కేసులో మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జ్ షీట్ నివేదిక రూపొందించారు. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు పోలీసులు. 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు విచారిస్తూ సుమారు 5 ఏళ్లు 9 నెలల కాలం పాటు విచారణ సాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్ షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ మేరకు తుది తీర్పును ఈ నెల 10వ తేదీకి రిజర్వ్ చేసింది. అయితే కేసు విచారణ నడుస్తుండగానే A1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రణయ్ కుటుంబ సభ్యులు తుది తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.